పర్సంటేజెస్ బాడ్ మాస్ రూల్ నుంచి కంపల్సరీ పక్కా క్వశ్చన్స్ వస్తున్నాయి. మీ బ్యాంక్ ఎగ్జామ్ ఎస్బీఐ అయినా తీసుకోండి, లేకపోతే ఐబీపీఎస్ అయినా తీసుకోండి. దానికి ఒక సూపర్ ట్రిక్ చెప్తాను, కాల్ డిజిటల్ సమ్. పదండి చూద్దాం క్వశ్చన్. సో ఇప్పుడు మీరు చూసారంటే మీకు ఇలాంటి క్వశ్చన్స్ చాలా అబ్జర్వ్ చేస్తారు. మనం లాస్ట్ టైం కూడా ఇలాంటి క్వశ్చన్స్ చాలా మనం చూసాం. సో 44% ఆఫ్ 125 ప్లస్ 75% ఆఫ్ 840. మనం బాడ్ మాస్ వాడకుండా జస్ట్ ఏంటంటే డిజిటల్ సమ్ మెథడ్ వాడదాము. డిజిటల్ సమ్ మెథడ్ ఏంటంటే ఇప్పుడు ఈ 44% ఉంది, 4 + 4 యాడ్ చేయండి. 4 + 4 వచ్చేసి 8 అయింది. 1 + 2 + 5 యాడ్ చేయండి. 1 + 2 + 5 ఎంత అవుతుంది? దిస్ ఇస్ ఆల్సో 8. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. 8 8 సార్ ఎంత అయింది? 64 అయింది. సో ఈ 64ని కూడా మీరు యాడ్ చేయండి. 6 + 4 ఏమవుతుంది? 10 అవుతుంది. 1 + 0 ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే మన నంబర్స్ ని యాడ్ చేసుకుంటూ పోతున్నాం అనమాట. సో ఈ 64ని 6 + 4 చేస్తున్నాము, మనకి 10 వచ్చింది. సో ఫైనల్ డిజిట్ ఏమొస్తుందో అది మనం తీసుకోవాలి. సో అది 1 మనకి ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ 75% ఆఫ్ 840 ఉంది. 7 + 5 వచ్చేసి 12. అగైన్ 12 మనకు ఒక్కటే నెంబర్ కావాలి కాబట్టి 1 + 2 కూడా చేద్దాము. దట్ ఈస్ నథింగ్ బట్ 3. 8 + 4 is again 12. 1 + 2 is nothing but 3. సో ఇప్పుడు మనకి 3 ఆఫ్ 3 ఉంది. 3 × 3 అంటే 9. అగైన్ ఇది సింగిల్ డిజిట్ కాబట్టి సో ఇక్కడ మనకి 9 అని వచ్చింది. సో ఫైనల్ ఆన్సర్ 1 + 9 10. 10 అంటే ఏంటి? 1 + 0 అది 1 అన్నట్టు. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దామమ్మా. సో ఆప్షన్స్ మీరు చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 6 + 0 + 0 ఆన్సర్ 6 లేదు, మన డిజిటల్ సమ్ 1 రావాలి. సెకండ్ ఆప్షన్ మీరు చూసారంటే 6 + 6 + 6 అంటే 18. 18ని మళ్ళీ 1 + 8 రాసుకోవచ్చు, 9 వస్తుంది, బట్ డిజిటల్ సమ్ 1 కాదు. థర్డ్ ఆప్షన్ 6 + 8 + 5 అంటే 13 + 6 19 వచ్చింది. 19 డిజిటల్ సమ్ 1 + 9 10. అగైన్ 10 డిజిటల్ సమ్ 1 + 0 విచ్ ఇస్ నథింగ్ బట్ 1. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ మీరు చూసినట్టయితే 7 + 6 + 5 ఉంటుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ 12 + 6 18. 18 అంటే అగైన్ 1 + 8 డిజిటల్ సమ్ 9 కాదు. థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. ఇలాంటి మోర్ సచ్ ట్రిక్స్ కోసము పేజ్ ని ఫాలో చేయండి అండ్ షేర్ ఇట్ విత్ ఆల్.